భారతదేశంపై పోరాటానికి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక జిహాదీ రావాలి. భారత్తో గత 200 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ప్రతి భారతీయులను కుక్కను కొట్టినట్టు కొట్టాలి. నేను ఒక ఖుదారం బోస్ని కానీ చంద్రశేఖర్ ఆజాద్ని కానీ చూడలేదు, కానీ ఉస్మాన్ ఆది చూశాను. ఇతను ఒక విప్లవకారుడు. బంగ్లాదేశ్ లో ఎలక్షన్ జరగకుండా భారత్ అడ్డుకుంటుంది వంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది భారత్ పై ఉస్మాన్ ఆది సోదరి. అయితే ఈమె ప్రతి భారతీయుడిని కూడా కుక్కను కొట్టినట్టు కొట్టాలి అని వ్యాఖ్యలు చేసింది. చూడండి, ఇది మాత్రం నిజం. ఎందుకంటే 1971లో బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పాటుకు దాదాపుగా 13 రోజులు కష్టపడి 3900 మంది సైనికుల ప్రాణ త్యాగాలతో ఈ బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడింది. వీళ్ళకి కనీసం కృతజ్ఞత భావం లేదు. బంగ్లాదేశ్ అవసరమయ్యే పవర్ సప్లైలో దాదాపుగా 70% పవర్ సప్లై ఇండియా నుంచి వెళ్తుంది. అందుకు భారతీయులను కొట్టవలసి ఉంటుంది. బంగ్లాదేశ్ యొక్క జీడిపిలో 30% పైగా భారత్ నుంచే కాంట్రిబ్యూషన్ ఉంటుంది. బంగ్లాదేశ్ కి వెళ్లే ప్రతి నీటి చుక్కబొట్టు కూడా భారత్ నుంచే ఉంటుంది. ఈ విషయాల్లో భారతీయులను కుక్కను కొట్టినట్టుగా కొట్టాలి. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక జిహాదీ రావాలి భారత్ పై పోరాటానికి. ప్రతి ఇంటి నుంచి ఒక జిహాదీ కాదు, 2-3 వచ్చిన భారత్ ని మీరు పీకేది ఏమీ లేదు. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ లో మేము క్లియర్ కట్ గా చూసాం. పాల్గాన్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఏ విధంగా నేలమట్టం చేసాం, ఉగ్రవాద స్థావరాలను ఏ విధంగా కూల్చివేయడం జరిగిందో. ఆపరేషన్ సింధూర్ అయితే ఇంకా పాజ్ లోనే ఉంది. అది మీరు గుర్తు చేసుకోండి. 200 ఏళ్ళ నుంచి భారతదేశంపై పోరాడుతున్నాం. నిజం చెప్పాలంటే మీరు 200 ఏళ్ళ నుంచి భారతదేశంపై పోరాటం కాదు, ఇస్లాం మతంపై మీకు మీరు పోరాటం చేసుకుంటున్నారు. ఢాకాలో ఆగాఖాన్ ప్యాలెస్ లో 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటు చేసుకుని భారత స్వతంత్ర ఉద్యమం గురించి పూర్తిగా మరిచిపోయి మీరు మీ ముస్లింల యొక్క ఔన్నత్యం కోసమే పోరాటం చేయడం జరిగింది. కానీ ఏం సాధించారో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మీరు సాధించింది 0. నేను ఖుదారం బోస్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి లీడర్ను చూడలేదు, కానీ ఒక ఉస్మాన్ ఆదిని చూశాను. ఈ కంపారిజన్ అసలు చాలా చెత్త కంపారిజన్. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఖుదారం బోస్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ కానీ తన గేయం జగజ్జనుల కోసం, భారత మాత కోసం ఉపయోగించారు. భారత మాత స్వతంత్ర ఉద్యమం పోరాటంలో భాగంగా ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగింది. మీ అన్న మరి భారత వ్యతిరేక శక్తులను కూడగట్టడం, భారత వ్యతిరేక విధానాలు రూపొందించడం, భారత వ్యతిరేకంగా మ్యాపులు తయారు చేయడం, భారత వ్యతిరేక శక్తులైన పాకిస్తాన్తో చేతులు కలపడం. ఎలా కంపేర్ చేస్తున్నారు ఇలా? అసలు బంగ్లాదేశ్ లో ఎలక్షన్ జరగకుండా భారత్ అడ్డుకుంటుంది అంటున్నారు మీరు. నిజానికి బంగ్లాదేశ్ యువత ఒక విషయాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. బంగ్లాదేశ్ లో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి అవామీ లీగ్, షేక్ హసీనా. ఈ పార్టీని మీరు పూర్తిగా రద్దు చేశారు. నిజానికి ఒక ప్రజాస్వామ్యమైన దేశాల్లో ఒక పార్టీని రద్దు చేసే అధికారం ఎవ్వడికి ఉండదు, కానీ ఈ యూనిస్ గారు చేశాడు. 2 నేషనలిస్ట్ పార్టీ, ఇది ప్రజాస్వామ్య పార్టీ. ఇప్పుడు కానీ ఎలక్షన్ లో వస్తే ఈ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ పార్టీ అధికారంలోకి వస్తే యూనిస్ గవర్నమెంట్ తాత్కాలిక గవర్నమెంట్ లో చేసే పనులన్నీ కూడా ఒక ఎంక్వైరీ కమిటీ వేసి వీటిని జైల్లో తోయడం జరుగుతుంది. 3వది జమాతియే ఇస్లాం. ఇది పూర్తిగా ఒక రాడికల్ పార్టీ మరియు ఒక ఇస్లామిక్ పార్టీ. ఒక 2 సంవత్సరాల కిందట 1% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ ఇప్పుడు దాదాపుగా 13% ఉంది. దీనికి యూనిస్ గడు పూర్తిగా ఫేవర్. ఈ పార్టీ గానీ అధికారంలోకి వస్తే మనోడు తప్పించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ పార్టీకి 13% ఓటు బ్యాంక్ ఉండడం జరిగింది. మరొక 6 నెలలుగానే ఎలక్షన్ వాయిదా వేసి భారత వ్యతిరేక విధానాలు బంగ్లాదేశ్ లో చేసినట్లయితే ఖచ్చితంగా ఈ పార్టీ యొక్క ఓటు బ్యాంకు 26%కి చేరే అవకాశం ఉంది. తద్వారా ఎలక్షన్లోకి వెళ్ళవచ్చు. ఈ యూనిస్ గారు బయటపడవచ్చు అనేది యూనిస్ గారి ప్రధానమైన నిర్ణయం. నాకు తెలిసి మీ అన్న అయినటువంటి షరీఫ్ ఉస్మాన్ ఆదిని కూడా ఈడే వేయించేశాడు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే బంగ్లాదేశ్ లో అల్లర్లు జరగాలి, ఎలక్షన్లు వాయిదా వేయడం ఈడికి కావాలి. ఆల్రెడీ బంగ్లాదేశ్ లో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 29 వరకు నామినేషన్ తీసుకోవడానికి చివరి డేట్ గా పెట్టింది. ఫిబ్రవరి 12న ఎలక్షన్ జరిగింది. ఈ డేట్ లో కానీ ఎలక్షన్లు అయితే ఖచ్చితంగా జమాతీ ఇస్లాం ఓడిపోవడం జరుగుతుంది. నేషనలిస్ట్ పార్టీ అధికారంలో రావడం జరుగుతుంది. ఈ యూనిస్ గార్డ్ ఎవరైతే ఉన్నాడో ఈ జైలుకు పోవడం జరుగుతుంది. బంగ్లాదేశ్ ప్రజలు హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఇలా జరగకూడదు. ఈ యూనిస్ గార్డ్ కావాలి. ఇది మీరు ఆలోచించవలసిన విషయం. మీరు దీనిపై మీరు ఏ విధంగా భావిస్తున్నారో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.